హాయ్ హాయ్ కేబీసీ అండ్ మోనస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను వర్మ. ఇప్పుడు ప్రత్యేకంగా మనకి రాయల్టీ 2 ఇన్కమ్ తాలూకా బెనిఫిట్స్ ఏంటనేది ఒకసారి చూసుకుందాం. ఓకే, రాయల్టీ 2 అంటే మనం నలుగురిని ఫస్ట్ లెవెల్ కానీ పూర్తయితే మనకు ఒక ఆప్షన్ ఓపెన్ అవుతుంది యాప్లోనే. ఏంటి, బై నవ్ అని అనేసి అక్కడ ఆప్షన్ మరి రిఫరెంట్ అనలో ఉన్నది. ఆప్షన్ ఓపెన్ అయితే మనం ఫస్ట్ లెవెల్ కానీ పూర్తయితే మనకి అప్గ్రేడ్ ఆప్షన్ అని ఒకటి వస్తుంది. మన యాప్లో $50 మనం స్టోర్ చేసుకొని అప్గ్రేడ్ ఆప్షన్గా నొక్కితే సక్సెస్ఫుల్ అవుతుంది. అది ఆ $50ది సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకే, అయితే దానివల్ల బెనిఫిట్స్ $50 కట్టాము. 8 బెనిఫిట్స్, 8 లెవెల్ ఇన్కమ్ ఏంటి, దీని తాలూకా రాయల్టీ ఇన్కమ్ ఏంటి. ఓకే, ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ గురించి మాట్లాడుకున్నాం. లెవెల్ ఇన్కమ్ మన కిందన ఎవరైనా సరే $50తో చేసుకోవడం వల్ల లెవెల్ ఇన్కమ్ మనకి మీద ఉన్న వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఫస్ట్ లెవెల్ అంటే మన కింద ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్ $10. వాళ్ళు $50 చేసుకోగానే మనకు $10 వస్తుంది. మళ్ళీ సెకండ్ లెవెల్ $2 వస్తుంది. అక్కడి నుంచి మిగతా 8 లెవెల్ కూడా $1 వస్తుంది. 1 1 1 1 1 1 అలా 10 లెవెల్ అనమాట. ఫస్ట్ లెవెల్ $10, సెకండ్ లెవెల్ $2, మిగతా 8 లెవెల్లో కూడా 3 4 5 6 7 8 9 10 మొత్తం అన్నీ కూడా మనకు వచ్చేది $10. అదే $1 చొప్పుని మొత్తం మిగతా 8 లెవెల్స్కి వస్తాయి. ఇది లెవెల్ ఇన్కమ్. ఓకే, ఇప్పుడు రాయల్టీ ఇన్కమ్లో 2లోని ఉండే పూల్ బెనిఫిట్ ఏంటి? పూల్ బెనిఫిట్ ఏంటంటే అది కూడా 8 లెవెల్స్. 8 లెవెల్స్. లాస్ట్ టైం రాయల్టీ 1 ఇన్కమ్లో మనకి ఎప్పుడు కూడా ఎవరు జాయిన్ అయినా సరే $0.5 చొప్పున కంపెనీ మనకి ఇస్తుంది. అది అలాగా ఫిలప్ అవుతుంది. అయితే ఇందులో రాయల్టీ 2 ఇన్కమ్లో $3 అంటే దాని మీద 6 రెట్లు ఎక్స్ట్రా. $3 చొప్పున మనకి యాడ్ చేస్తూ 8 లెవెల్లో కూడా ఇస్తుంది. 8 లెవెల్ ఏంటి? ఫస్ట్ లెవెల్లో $12, సెకండ్ లెవెల్ $48, థర్డ్ లెవెల్ $192, ఫోర్త్ లెవెల్ $768, ఫిఫ్త్ లెవెల్ $3072 అంటే $3072, ఐదో లెవెల్ 6వ లెవెల్ $12,288, ఏడో లెవెల్ $49,152, 8వ లెవెల్ $196,608. ఇవన్నీ టోటల్గా క్యాల్కులేట్ చేసుకుంటే మనకు వచ్చే ఇన్కమ్ 2.5 crores. ఈ 8 లెవెల్స్ ఫిలప్ అయితే లెవెల్ 1 ఎలాగైతే అవుతుందో లెవెల్ 2 కూడా అదే రాయల్టీ 1 ఎలాగైతే అవుతుందో రాయల్టీ 2 కూడా అలాగే పరిగెడుతుంది. మనం తొందరలో ఉన్నాం, అదర్ కంట్రీకి వెళ్తున్నాం. మన కంట్రీ గురించి మీరు చూస్తున్నారు. అదర్ కంట్రీ పాపులేషన్ కూడా ఓన్లీ సింగిల్ సైకిల్లోనే మన కిందే ఉంటారు. ఏ కంట్రీలోనే ప్రపంచంలో ఏ మూలన మన తాలూకా యాప్తో జాయిన్ అయినా మన ఇన్కమ్ ఆర్డర్ ప్రకారం మనకు వస్తూనే ఉంటుంది. సో మనకు అడ్వాంటేజే కదా, చాలా అడ్వాంటేజ్ కదా. ఎంత మ్యాక్సిమం ఫిలప్ అయినా మనకు అడ్వాంటేజే కదా. రాయల్టీ 2 అనేది అతి భయంకరమైన ఇన్కమ్. అయితే ఇందులోని మన కింద 4 చేసుకున్నారు, లెవెల్ ఇన్కమ్ వస్తుంది, అక్కడితో క్లోజ్ అయిపోద్దా? అస్సలు అవ్వదు. ఎందుకనంటే మన కిందోళ్ళు 1వ లెవెల్ కానీ పూర్తయితే, 2వ లెవెల్ పూర్తయినా, 3వ లెవెల్ పూర్తయినా, అలాగే 8వ లెవెల్ పూర్తయినా వాళ్ళకు వచ్చే కమిషన్లో, వాళ్ళకు వచ్చే ఇన్కంలో 20% లీడర్షిప్ బోనస్ కింద ఫస్ట్ లెవెల్ లీడర్కి వస్తుంది. లీడర్కి, ఆ లీడర్కి 20% అంటే ఆలోచించండి ఎంత వస్తుందో. అదే స్పాన్సర్షిప్ బోనస్ అంటే మనం ఫస్ట్ లెవెల్లోనే కట్టే ఒక 100 మంది ఉన్నారనుకోండి, ఆ 100 మందిలో ఒక 50 మంది చేసుకున్నా సరే, వాళ్ళు ఏ లెవెల్కి వెళ్తున్నా సరే, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, ఏ లెవెల్కి వెళ్తున్నా సరే ఆ లెవెల్కి వెళ్ళగానే వాళ్ళకి వచ్చే లెవెల్ ఫిలప్ అయ్యి దాంట్లో మనకు 20% మనకు ఆటోమేటిక్గా పడిపోతుంటుంది. ఇది చాలా పెద్ద బెనిఫిట్ రాయల్టీ ఇన్కమ్లో. ఎందుకని అనేసి అంటే మీరు కష్టపడుతున్నారు, కష్టపడిన దానికి లీడర్ అనే వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి. ఎందుకని అనేసి అంటే మీరు 10 మందిని జాయిన్ చేసుకున్న లీడర్ కింద లెక్క. మన మోనెక్స్ కంపెనీలో
ఎంతమంది కష్టపడి బయటికి వెళ్ళి లెవెల్ ఇన్కమ్ గట్ట కోట్లు సంపాదించుకున్నారో ఆ విషయం పక్కన పెడితే మీ కింద ఫస్ట్ లెవెల్లో ఎంతమందిని వేసుకున్నారో ఆ తాలూకా బెనిఫిట్ అనేది అతి భయంకరమైన ఇన్కమ్ ఈ రాయల్టీ 2లో ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, రాయల్టీ 2 కింద వాళ్ళందరికీ ఎంకరేజ్ చేయండి. ఏం లేదు, స్టార్టింగ్ ఇది సింపుల్ ప్లాన్, ఇంకేమీ ప్లాన్ ఉండదు. మనం మోనెక్స్ కంపెనీ వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు ఏది రిలీజ్ చేసినా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు ఎటువంటి కాంప్లికేషన్ ఉండదు, కండిషన్ అనేది ఉండదు. మీరు ఎక్కడైనా పీడిఎఫ్లో కానీ ఎక్కడ చూసుకోండి. మీరు విత్డ్రా చేస్తే మాకు 5%, కంపెనీకి 10% పోతుంది, ఇటువంటిది 1% కూడా ఉండదు. మీకు ఇవాళ వచ్చింది డాలర్ వచ్చింది అమ్మేసుకోండి, మీ ఇష్టం. మనకి ఇవాళ ఇన్కమ్ కూడా ఏది పెట్టినా సరే పబ్లిక్ కంపెనీ మన గురించి ఇస్తుంది. వాళ్ళకి కావాల్సింది కమ్యూనిటీ ఒక్కటే. వాళ్ళ బెనిఫిట్స్ ఫ్యూచర్లో ఉన్నాయి, మనకేమీ ప్రాబ్లం లేదు. మనకు వచ్చే బెనిఫిట్స్ మాత్రం రాయల్టీ 2లో అతి భయంకరంగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, 100% చేయండి. కింద స్థాయిలోని ఫస్ట్ లెవెల్లోని ఎంతమందిని మీరు బిగ్ బోనస్లో వేసుకుంటారో వాళ్ళని ఎంకరేజ్ చేయండి. 100% సక్సెస్ సాధించండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దిశగా పరిగెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఒక్కటే ఫైనల్ టార్గెట్. అందరికీ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్, మనం ఎంత సంపాదించుకున్నాం అనేదే మనకు ముఖ్యం. మిగతా విషయాలు ఏవి పక్కన పెట్టండి. కంపెనీలో అన్నింటిలో పోయాయి, ప్రతి దాంట్లో పోయాయి, ఇది డౌటా కట్టానంటే ఇది డౌటా కాదా అనేది మీరు ఫస్ట్ వెరిఫై చేసుకోండి. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళందరికీ ఎంత వచ్చాయి ఏంటి, ఈ కంపెనీ పరిస్థితి ఏంటనేది ఒకసారి వెరిఫై చేసుకోండి. ఎంతమంది వచ్చినా సరే రేపు ఎఫ్ఐఏ వచ్చిన తర్వాత నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఫుల్లీ యాక్టివేట్లోకి వచ్చేస్తాయి. మనకు ఎంత బెనిఫిట్ చూడండి. ఇవాళ కానీ మనం జాయిన్ అవ్వకపోతే రాయల్టీ 1, రాయల్టీ 2 ఇన్కమ్ రేపు పొద్దున్న ఎఫ్ఐఏ వచ్చిన తర్వాత మనం చాలా లాస్లోకి వెళ్ళిపోతాం. అప్పుడు చాలామంది వచ్చేసిన తర్వాత భయంకరమైన వెడల్పు అవుతుంది. అంటే ఒక నిమిషానికి నెలల్లోనూ కూడా తేడా వచ్చే స్టేజ్ వచ్చేస్తుంది రాయల్టీ ఇన్కమ్. సో జాగ్రత్త పడండి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి, ట్రై చేయండి. వచ్చే ఇన్కమ్ తాలూకా అది పరిస్థితి చూడండి, 100% జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.